నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత పథకాలు, దీర్ఘకాలిక అభివృద్ధి ఈ రెండింటిలో ఏది ముఖ్యం? ఈ విశ్లేషణలో చూద్దాం. అసలు ప్రశ్నేంటంటే, ఇలా నేరుగా డబ్బులు పంచితే రాష్ట్రానికొక సుస్థిరమైన ఆర్థిక భవిష్యత్తు నిజంగా ఏర్పడుతుందా? ఉచిత నగదుతో అప్పటికప్పుడు ఉపశమనం లభించచ్చు, కానీ దానివల్ల రాష్ట్రంపై అప్పుల భారం కూడా అమాంతం పెరిగిపోతోంది కదా. బడ్జెట్ అంతా ఉచితాలకే పోతే రోడ్లు, సాగునీరు లాంటి అత్యవసర మౌలిక సదుపాయాలకు మిగిలేది అక్షరాల సున్నా. ఇక్కడే మనం ఆలోచించాలి. కేవలం అప్పటికప్పుడు డబ్బులు పంచడం ముఖ్యమా, లేక దీర్ఘకాలానికి పనికొచ్చే మౌలిక సదుపాయాలు నిర్మించడం ముఖ్యమా? సరైన సదుపాయాలు లేకపోతే కొత్త పరిశ్రమలు రావు. పరిశ్రమలు రాకపోతే ప్రైవేటు ఉద్యోగాల సృష్టి పూర్తిగా ఆగిపోతుంది. ఉద్యోగాల్లేక ఆంధ్రప్రదేశ్లోని యువ పట్టభద్రులు వేరే దారి లేక పూర్తిగా ఈ ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. మరి ఇలా డబ్బులు పంచటానికి బదులు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయా? సుస్థిరమైన భవిష్యత్తు కోసం స్కిల్ డెవలప్మెంట్, చిన్న పరిశ్రమల ప్రోత్సాహం, నాణ్యమైన విద్య, వైద్యం ఈ 4 రంగాలపై పెట్టుబడి పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ అంటే నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీలో సరైన శిక్షణ ఇచ్చి వాళ్ల కెరియర్కు బాటలు వేయడం. అలాగే చిన్న వ్యాపారాలకు తక్కువ వడ్డీకే రుణాలు, సబ్సిడీలు ఇస్తే అవి ఎదిగి స్థానికంగా ఎన్నో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఉచితంగా డబ్బులివ్వడం కంటే ప్రపంచస్థాయి విద్య, ఉచిత వైద్యం అందిస్తే ప్రజలు ఆర్థికంగా ఎంతో బలంగా తయారవుతారు. దీన్నే ఒక సామెతలో చెప్పాలంటే, ఒక వ్యక్తికి మనం ఉచితంగా ఒక చేపను ఇస్తే అది ఆ పూట ఆకలి మాత్రమే తీరుస్తుంది. కాని అతనికి ఆ చేపలు పట్టటమే నేర్పిస్తే తను జీవితాంతం ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా బతకగలుగుతాడు. ఇదే అసలైన స్వాతంత్ర్యం. ఇక్కడ ఉచితంగా డబ్బులివ్వడమంటే చేపనివ్వడమే, కాని ప్రజలకు ఉపాధి నైపుణ్యాలు నేర్పించడమంటే వాళ్లకు చేపలు పట్టడం నేర్పించడమే. కాబట్టి నిజమైన అభివృద్ధి అంటే స్వతంత్రంగా సంపాదించుకునే అవకాశాలు సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా అగ్రభాగాన నిలబెట్టడం. మరి రాబోయే కాలంలో ఈ విధానాలు కేవలం ఆ చేప చుట్టే తిరుగుతాయా, లేక దీర్ఘకాలిక ప్రయోజనాలకు బాటలు వేస్తాయా? ఆలోచించండి.